చేదు లేకుండా టేస్టీగా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మామూలుగా అయితే పిల్లలు అనేది కాకరకాయ తినరు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసండి. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్టీగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలన్నీ కట్ చేసుకుని లోన ఉన్న గింజలన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయి పెట్టుకుని కొంచెం జీలకర్ర వేసి దాంట్లోనే నేను ఉల్లిపాయలు అయితే ఒక 3-4 కట్ చేసి వేసామంట. మన గ్రేవీకి తగ్గట్టు మనకు అందులో కలుపుకుంటూ ఉండాలి కదా, అలా తగ్గట్టు వేసి కొంచెం చింతపండు పసుపు వేసి ఎల్లుల్లిపాయ వేసి ఇవన్నీ బాగా మగ్గబెట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ధనియాలు పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అందులోనే మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుని సాల్ట్ ఇవన్నీ వేసుకుని దాన్ని అయితే మిక్సీ పట్టేసామన్నమాట. మిక్సీ పట్టేసి స్టఫింగ్ ఉండాలి కదా, వాటి కోసం రెడీ చేసుకుని కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కనవచ్చు.